వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ప్రకృతిని తలిచే శీతల పండగ. ఈ పండగను ఎలా జరుపుకుంటారనేది నేను స్టెప్ బై స్టెప్ మీకు చెప్తాను. వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి, వినండి. పాడి పంటలు, పశువులు సమృద్ధిగా ఉండాలని, సకాలంలో వర్షాలు కురవాలని అనేది జరుపుకుంటారు. ప్రతి సంవత్సరము జూలై మంత్లో ఫస్ట్ వీక్లో అనేది జరుపుకోవడము, లేదంటే సెకండ్ వీక్లో జరుపుకోవడం అనేది జరుగుతుంది. ప్రకృతిని తలిచే శీతల పండగ 7 అమ్మవారు కుల దైవమును కల ఆ 7లో ఒక శీతల పండగ అంటే శీతల భవానిని తలుచుకునే పండుగను శీతల పండగ అంటారు. దీన్ని దాటుడు పండగ అని కూడా పిలుస్తారు. స్టార్టింగ్ ప్రాసెస్ ఎలానో చెప్తాను, వినండి ఒక్కసారి. దసరా పండగ, సంక్రాంతి పండగ ముందు రోజు ఎలా జరుపుకుంటామో సేమ్ ఆ పండగ లాగానే ముందు రోజు కూడా అలానే జరుపుకుంటాము. ప్రాసెస్ ఏంటిదంటే, ఇల్లును క్లీన్ చేసేసి ఇంట్లో ఒక కొబ్బరికాయ కొట్టేసి మనము నైవేద్యంగా అమ్మవారికి నైవేద్యము సమర్పించడానికి స్వీట్ రైస్తో పాటు గుగ్గిళ్ళను రెడీ చేసుకోవాలి. ఆ గుగ్గిళ్ళ పేర్లు నేను స్టెప్ బై స్టెప్ చెప్తాను. పెసర్లు, జొన్నలు వీటిని గుగ్గిళ్ళుగా రెడీ చేసి ఒక ప్లేట్లో తీసుకొని ఒకవైపు బెల్లం రైస్, ఇంకోవైపు గుగ్గిళ్ళను శీతల భవానికి ఎంత డబ్బులు పెట్టాలి అనుకునే వాళ్ళు ఇక ఆ ప్లేట్లో పక్కన పెట్టాలి. ఒక చెంబు వాటరు ఆ ప్లేట్లో పెట్టుకొని ఇక రెడీ చేసుకొని ఆ దేవత దగ్గరికి, దేవత అనేది ఊరి పొలిమేర బయట ఉంటుంది, ఊరి పొలిమేర బయటికి తీసుకెళ్ళి ఇలా దేవతకి శీతల భవాని అమ్మవారికి నైవేద్యం పెట్టాలి. నెక్స్ట్ చికెన్, మటన్ కట్ చేసే వాళ్ళు ఇలా కట్ చేసేసి కుండలో వచ్చేసి గుగ్గిళ్ళు ఉంది, మళ్ళీ కళ్ళు కూడా ఉంటుంది. అవన్నీ కలిపేసి ఇలా ఎద్దుల పైన, మేకల పైన చల్లుతూ ఉండాలి. ఎందుకంటే ఏమైనా కీడు లాంటివి ఉంటే వెళ్ళిపోతుంది అనేసి చేస్తూ ఉంటారు. వాటిపైన దిష్టి అనేది తీస్తున్నారు. వాటితోని దిష్టి తీసిన తర్వాత మనము ఇంటికి వెళ్ళేసి అన్ని రెడీ చేసుకొని తినేసి పడుకోవడం. నెక్స్ట్ వీడియోలో ఇంకా క్లారిటీ అనేది చెప్తాను. స్క్రిప్ట్ అనేది నేను రాసుకోలేదు. మీకు నచ్చితే లైక్ ఇవ్వండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను వీడియో ఫస్ట్ టైం కదా, ప్రాసెస్ అనేది ఎలా చేయాలి ఏంటిది అనేది అంత క్లారిటీగా తెలియలేదు నాకు.